కూడా వాలిని ఎందుకు చంపలేదు? మొదటిసారి వెళ్ళినప్పుడు వాలి సుగ్రీవుల యొక్క యుద్ధం భీకరంగా జరిగింది. సుగ్రీవుడికి ఒళ్ళంతా దెబ్బలు తగిలేశాయి. ఇదే ప్రశ్న సుగ్రీవుడు రామయ్య తండ్రిని అడిగారట. రామ, నువ్వు చెప్తేనే కదా నేను వెళ్ళింది యుద్ధానికి. ఎంతటి బలవంతుడో మా అన్నయ్య గురించి నాకు తెలిసి కూడా నేను వెళ్ళాను కేవలం నిన్ను నమ్ముకునే కదా. ఎందుకు నువ్వు వాళ్ళని సంహరించలేకపోయావు అని చెప్పి అడిగితే రాములు వారు చెప్పారట, సుగ్రీవా, నువ్వు వాలి ఇద్దరు ఒకేలా ఉన్నారు. చూడ్డానికే కాదు, మీ కంఠాలు కూడా ఒక్కలానే ఉన్నాయి. ఒకేలా అరుస్తున్నారు, ఒకేలా పరిగెడుతున్నారు. మీ ఇద్దరిలో ఎవరు ఎవరనే విషయం నేను తెలుసుకోలేకపోయాను. అలా అని ప్రయత్నిద్దామనుకున్నా రామబాణం ఒక్కసారి బయటికి వెళ్ళిందంటే భయం వేసింది, ఎక్కడది నీకు తగులుతుందో అని చెప్పి. నువ్వు చనిపోతే నేను లేనట్టే కదా అని ఆ స్నేహితుడికి చెప్పాడంట రామయ్య తండ్రి. ఆ మాట విన్న వెంటనే సుగ్రీవుల వారు మరి ఇప్పుడు ఎలా అని అనగానే వెంటనే లక్ష్మణుని పిలిచారట రాముడు. అదిగో అక్కడ చూడు, గజపుష్పాలు ఉన్నాయి కదా, ఆ తీగను తీసుకొని రా అని చెప్పారట. తీగను తీసుకొచ్చిన తర్వాత సుగ్రీవుల వారి మెడలో అది చుట్టారు దండలాగా. ఇప్పుడు వెళ్ళు వాలితో యుద్ధానికి, నేను చూసుకుంటాను అని చెప్పి రాముల వారు అభయం ఇచ్చారట. దాంతో సుగ్రీవుల వారు యుద్ధానికి బయలుదేరారు. చెంగు చెంగుమని అన్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో వాళ్ళకు ఒక చిన్న వనం కనిపించిందంట. అంటే పార్క్ ఈ భాషలో. అందమైన ట్రీస్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడి నుంచో మధురమైన పాట వినిపిస్తోంది అనమాట. గంధర్వ గానంలాగా దేవతలు పాడుతున్నారు అన్నట్టు. వెంటనే సుగ్రీవుని ఆపి రాముల వారు అడిగారట, ఏమిటి ఈ ప్రదేశం ఇంత ప్రశాంతంగా ఉంది అని చెప్పి అడిగితే ఇక్కడ సప్తజనులు ఉండేవారు, అంటే 7. ఆ ఋషులు ఏం చేసేవారట, 700 సంవత్సరాలు తపస్సు చేశారట, తలకెందుకి కాళ్ళపైకి. అందులో వారానికి ఒక్కసారి గాలి తినేవారట. వారు ఆ పుణ్యానికి గాను, వారు చేసినటువంటి తపస్సుకి ఫలితంగాను స్వర్గానికి నడుచుకుంటూ వెళ్ళిపోయారట. రామ, లక్ష్మణ, ఇద్దరు ఒకసారి ఆ వనం వైపు తిరిగి దండం పెట్టుకోండి అని చెప్తే ఇద్దరు కూడా తలలు వంచుకొని దండం పెట్టుకున్నారంట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరారంట. ఎప్పుడైనా కూడా ఖండబలంతో పాటు బుద్ధి బలం కూడా ఉండాలి. ఆ బుద్ధి బలం ఉన్నటువంటి వారు, అందమైనటువంటి కంఠాన్ని కలిగినటువంటి వారు ఎవరు? సుగ్రీవుల వారు. మరి సుగ్రీవుల వారికి మంచి బుద్ధి జ్ఞానం ఉందని తెలుసు కాబట్టే సెకండ్ టైం వారిని సంహరించడం కోసం అని చెప్పి అతనితో యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నటువంటి సుగ్రీవుల వారి గురించి తారకు తెలిసి తార ఆపారట. ఎలానో తెలుసా, సుగ్రీవుల వారు రామలక్ష్మణులు కలిసి యుద్ధం చేద్దామని వెళ్ళారు వాలి దగ్గరికి. వెళ్ళి మళ్ళీ తొడగొట్టి వాలి రా యుద్ధానికి అని చెప్పి పిలిచారట. వెంటనే తార ఆపిందట. మీరేంటి అలా పిలవంగానే అలా వెళ్ళిపోతున్నారు? కాసేపటి క్రితమే నవరంధ్రాల్లో నుంచి రక్తం వచ్చేలా మీరు కొడితే దెబ్బలు తిని అయ్యయ్యో అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినటువంటి నీ తమ్ముడు మళ్ళీ ఏమీ కానట్టు ఇలా వచ్చి అరిచి మాట్లాడుతున్నాడు అంటే, వాలి ఆలోచించు, నువ్వు దెబ్బ తిన్నవాడు వెంటనే రాడు కదా. వచ్చాడు అంటే ఏదో పన్నాగం పన్నాడు. చాలా బుద్ధి కలిగినటువంటి వాడు సుగ్రీవుడు. ఈ మధ్య కాలంలోనే ఎవరో రామలక్ష్మణులు అని చెప్పి 2 అన్నదమ్ములతో స్నేహం చేస్తున్నాడని చెప్పి నాకు కూడా తెలిసింది. వాళ్ళు చాలా తెలివైన వారట, అన్ని రంగాల్లోనూ ఆరితేరిన వారట, మహాబలవంతులట. చూడ్డానికి సాక్షాత్తు భగవంతుడే భూలోకానికి వచ్చారా అన్నంత గొప్పగా ఉంటారట. అలాంటి వారితో స్నేహం చేస్తున్నాడు సుగ్రీవుడు, జాగ్రత్త వాలి అని చెప్పి హెచ్చరించిందంట వాలి భార్య తార. కానీ చెప్పాను కదా, కండబలమే గాని బుద్ధి బలం లేనివాడు వాలి. అరే, నా ముందుకొచ్చి తొడగడితే నన్ను వెళ్ళొద్దు అంటావేంటి, నేను వెళ్ళి వాడిని మట్టు పెట్టేస్తాను, చంపేస్తాను అని చెప్పి బయలుదేరాడట. తర్వాత ఏమైంది? అంతే, డిష్యం డిష్యంలో రాముల వారు బాణం వేయటం, వాలి మరణించటం. వెంటనే చనిపోలేదు. రాముల వారితో వాలి మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారో, ఏమైందో తెలుసుకుందాం. మరిన్ని కథల కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.